అదే కాకుండా నేను నా క్వశ్చన్ నేను ఉల్టా క్వశ్చన్ వేసిన పోలీస్ వర్క్ అంటే ఉల్టా చోర్ కొత్త వాళ్ళు చిట్టన్ ఉంది. రాజకీయంగా మాట్లాడినటువంటి హరీష్ రావు గారు 5 సార్లు ఎమ్మెల్యే అయినారు, మంత్రిగా పనిచేసినారు. మీరు కొంచెం ఏదైనా మాట చెప్పండి. ఉట్టి మంది మార్బల్ వేసుకొని అదేదో స్వాతంత్ర ఉద్యమాలు పాల్గొన్నట్టు మరొకసారి విచారిస్తారని కూడా అంటున్నారు. మరి విచారణ చేసే అవకాశం ఉందా? అప్పుడు మరిన్ని క్వశ్చన్లు 100 సార్లు విచారించాలి, ఎన్నిసార్లు విచారించాల్సిందే. అంతే అంతే. రైట్ సాయి కుమార్ గారు, రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఎస్ విజయార్య గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు పాపిరెడ్డి గారితో నేను ఒక పౌరుడు కొన్ని విషయాల్లో నేను అంగీకరిస్తున్నా. అయితే రాజకీయ పార్టీ అధిష్టానాలు అనేటివి ఒకరిని మించి ఒకరు పోటాపోటీ తత్వంతో నడుస్తున్న క్రమంలో రాజ్యాంగాన్ని సరి అయిన దిశలో నడపాల్సిన బాధ్యత యూపీఎస్సీ అధికారులది. ఒక ముఖ్యమంత్రి గారికి లొంగకుండా, మంత్రులకు లొంగకుండా, ప్రధానమంత్రి గారికి లొంగకుండా వాళ్ళు నిష్టగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే మనకు ఆటోనమస్ అధికారాలు ఇచ్చిండ్రో ఆ అధికారాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, న్యాయాన్ని ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ నిజంగా వాళ్ళు ప్రవర్తిస్తే ఇలాంటి ముచ్చట్లు కానే కావు. కానీ ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ మేము తప్పులు చేశామని చెప్పి ఆరోపించింది. ఈరోజు విచారణ జరుగుతూ ఉన్నది. ఆ విచారణను మేము ఎదుర్కొంటా ఉన్నాం, మా నాయకులు ఎదుర్కొంటా ఉన్నారు. దాంట్లో వాస్తవాలు తేలక మునిపే మమ్మల్ని దొంగలనడం తప్పు అనేది నేను ఖండిస్తా ఉన్నాను. ఒకవేళ నిజంగానే వాస్తవాలు చట్టబద్ధంగా నిరూపితమైతే ఖచ్చితంగా ఊచలు మేము లెక్క పెడతామని చెప్పి కూడా మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎన్నడో చెప్పడం జరిగింది. ఆరోపణలు చేయడం కాదు, దాన్ని మీరు నిరూపించండి అని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే కమిషన్లు కూడా మీకు దమ్ముంటే ఉత్తముచ్చట్లు కాదు భయ్, రాజ్యాంగబద్ధంగా కమిషన్ లేచి నిగ్గు తేల్చండి మేము తప్పు చేసినట్టు అని చెప్పి కూడా మరి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలకు తెలుసు, అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు, విశ్లేషకులకు తెలుసు, పాపిరెడ్డి గారికి కూడా తెలుసు. ఇలాంటి సందర్భంలో నిజ నిర్ధారణ జరుగుతున్న సందర్భంలో అంతకు మునిపే దొంగలు అనడం, అంతకు ముందే మోసగాళ్ళు అనడం, అంతకు మునిపే నిరూపణ కాక మునిపే అన్ని అనడం అనేది నేను ఖండిస్తా ఉన్నా. అయితే రేపు పొద్దుగల మరి మా మీద అయితే ఎట్లయితే ఆరోపణలు చేస్తా ఉన్నారు, రేపు పొద్దుగల మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము కూడా టిట్ ఫర్ టాట్ లాగా ఖచ్చితంగా మేము వదిలిపెట్టాము. ఎందుకు అని అంటే ఈరోజు నిర్ధారమైనటువంటి కేసులు వేసి ఇబ్బందులు పాలు చేస్తూ మా క్యారెక్టర్ ను అసాసినేషన్ చేస్తున్న క్రమంలో మేము కూడా వదిలిపెట్టామని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకనంటే మీకు ప్రజలు అధికారం ఇచ్చింది మమ్మల్ని తిప్పలు పెట్టడానికి కాదు, నిరాధారమైన కేసులు పెట్టడానికి కాదు, ప్రజా పరిపాలన అందేనికే ఇచ్చిండ్రు. కానీ దాన్ని పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నడవడం అనేది మేము పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఈ కేసులకు మేము భయపడేది లేదు. మా నాయకులు పోరాట యోధులు, ప్రతి కార్యకర్త, ముఖ్యమంత్రి వరకు ఏది మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి వరకు కూడా పటిష్టమైన నాయకత్వంతో ఉన్నాం. తెలంగాణ ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం. దానికోసం ఎంతకైనా మేము తెగిస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలన ప్రజలకు తెలిసే విధంగా మేము చెప్తానే పోతాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము వదిలిపెట్టాం. మెడలు వంచి మీ హామీలన్నీ నెరవేర్చే వరకు మేము వదిలిపెట్టామని చెప్పి తెలియజేస్తూ, ఈ హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద, మా కవితమ్మ మీద చేస్తున్నటువంటి మొత్తం ఈ నిరాధారమైనటువంటి కేసులన్నీ కూడా మరి కడిగిన ముత్యం లాగా మేము బయటకు వస్తామని చెప్పి మా మీద మేము విశ్వాసాన్ని ప్రకటిస్తూ కాంగ్రెస్ చేస్తున్న ఈ దుశ్చర్యలను మేము ఖండిస్తా ఉన్నామండి. రైట్, పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. పాపిరెడ్డి గారు, ఒక విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళ స్టాండ్ను వాళ్ళు ఎట్లా వాళ్ళు సమర్థించుకోవాలి. అది వాళ్ళకున్న అది నేను అర్థం చేసుకోగలుగుతాను. అటు కాంగ్రెస్ మాట్లాడినా, ఇటు బీఆర్ఎస్ మాట్లాడినా, ఇప్పుడు బీజేపీ వచ్చి బీజేపీ కూర్చున్నప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది మీరు చెప్పారు కదా, బ్యూరోక్రసీ అంటే ఐఏఎస్ ఐపీఎస్లు రాజకీయ ఒత్తిళ్లకు లోగకుండా ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఈ ప్రభుత్వాలు
అది ఏ ప్రభుత్వం, నేను ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వము లేకపోతే బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ అని కాదు, ఏ ప్రభుత్వం ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉన్న ఏవి ముఖ్యమంత్రి కానీ లేకపోతే